జీవించడానికి పోరాడేవారు కొందరు, పోరాడేందుకు జీవించేవారు కొందరు, జీవితంలో నటించేవారు కొందరు, నటిస్తూ జీవించేవారు కొందరు. జీవించిన, పోరాడిన, నటించిన ఆ జీవితాలు మనవి. దాని ఫలితం మనదే. మాట అనేసి కోపంలో అన్నాను, బాధలో అన్నాను, ఆవేశంతో అన్నాను అంటారు. కానీ కోపం, బాధ, ఆవేశంలోనే మనసులోని నిజమైన మాటలు బయటికి వస్తాయి. జీవితంలో కొన్ని అందినట్టే అంది చేజారిపోతుంటాయి. విచిత్రం ఏమిటంటే వాటి విలువ వాటిని కోల్పోయిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. ఎవరిని తగ్గించి మాట్లాడకూడదు, ఎవరిని బాధించకూడదు. ఇవాళ నువ్వు శక్తివంతంగా ఉండవచ్చు, కానీ కాలం నీకన్నా శక్తివంతమైనది. గుర్తుంచుకో. ఒక చెట్టు నుండి లక్షల అగ్గిపుల్లలు తయారవుతాయి. లక్షల చెట్లను బూడిద చేయడానికి ఓ అగ్గిపుల్ల చాలు. కాబట్టి మంచితనంతో ఉండాలి, మంచి మనస్సుతో ఆలోచించాలి. మన వల్ల ఇబ్బంది పడేవారికి మనం దూరంగా ఉండడం కూడా ఒక రకంగా వాళ్ళ సంతోషానికి మనం కారణమవుతాం. ఎందుకంటే కలిసి ఉండి ఇబ్బంది పెట్టడం కంటే దూరంగా ఉండి వాళ్ళని సంతోషపెట్టడం చాలా మంచిది. నీది కాని రోజు మౌనంగా ఉండు, నీదైన రోజు వినయంగా ఉండు. అప్పుడే నువ్వు జీవించినంతకాలం నీ విలువ పెరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు, ప్రతి క్షణం పరిస్థితులు మారుతూ ఉంటాయి. దాన్ని అంచనా వేసిన వారే జీవితంలో విజయం సాధించగలరు. మిత్రమా, పక్కవారి జీవితం మీద ఉన్న శ్రద్ధ నీ మీద పెట్టుకుంటే కొంతైనా బాగుపడతావు. ఎదుటివారిలో తప్పులు వెతికి సంతోషించకు. నీ తప్పులు తెలుసుకుంటేనే సంతోషంగా జీవించగలవు. కాలం మారుతుందో లేదో తెలియదు, కానీ మనుషులు మాత్రం ఖచ్చితంగా మారుతున్నారు. ఎదురుగా ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఇంకోలా ఉంటారు. ఎవరిని నమ్మాలో తెలియడం లేదు. ఒకరి అమాయకత్వాన్ని ఎవరైతే వారి అవసరాలకు వాడుకుంటారో ఇప్పుడు వాళ్ళు గెలవచ్చు, కానీ ఏదో ఒకరోజు వారు తగిన శిక్ష అనుభవిస్తారు. వారు ఎవరైనా సరే. మన అనుకున్నంత వరకే ఈ బంధాలు, అనుబంధాలు. మనసు విరిగి ఒక్కసారి వద్దు అనుకుంటే నువ్వెవరో నేనెవరో. కర్మ ఫలితం ఎలా ఉంటుందంటే, నువ్వు ఎదుటివారి కళ్ళల్లో కన్నీటి చుక్కల్ని సృష్టిస్తే కర్మ నీ కళ్ళల్లో కన్నీటి వరదల్ని పారిస్తుంది. కాస్త సమయం పడుతుంది, అంతే. తప్పు చేసి కూడా తమదే గెలుపని వాదించే వారికి ఎదురు చెప్పకండి. నిజానికి ఆ వాదనలో న్యాయం లేదని వారికి తెలుసు, కానీ అహం అడ్డుగా ఉండడం వల్ల ఒప్పుకోరు. నింద వేయడం సులభమే, కానీ దాన్ని మోసేవారికే తెలుసు దాని బరువు. మాట జారడం సులభమే, కానీ ఆ మాట పడిన వారికే తెలుసు దాని నొప్పి. కట్టెక్కాలి, బూడిదైన మాట మండుతూ బ్రతికే ఉంటుంది. కనుకనే ఆలోచించి ఆచితూచి మాట్లాడాలి. ఎంతసేపు ఒకరి మీద నిందలు, నిష్ఠూరాలేనా? ముందు మనం, మన కుటుంబం ఎలా ఉన్నాయో చూసుకొని సరిచేసుకుంటే చాలదా? ఎవరి తప్పులో వేలెత్తి చూపించే అవసరం మనకెందుకు? ఎవరి జీవితాలు వారివి, ఎవరి బ్రతుకులు వారివి, ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు. అంతేకాని ఎదుటివారి తప్పులు, పక్కింటి వాళ్ళ తప్పులు మనకెందుకు? మళ్ళీ అవన్నీ చెప్పుకొని మనం కర్మ అనుభవించాలి. గుర్తుపెట్టుకోండి, తప్పదు. ఒకరికి సహాయం చేయలేకపోయినా పర్వాలేదు, కానీ ఒకరి గురించి చెడుగా మాత్రం ప్రచారం చేయకండి. చెవులతో మాత్రమే విని కళ్ళతో చూడని ఏ విషయాన్ని గుడ్డిగా నమ్మేయకండి. ఒకవేళ నమ్మినా ఆ విషయాన్ని ఎవరితోనూ పంచుకోకండి. ఎందుకంటే కొందరు దురుద్దేశంతో పుట్టించిన పుకార్లు బంధాలను దూరం చేస్తాయి. నలుగురికి నచ్చే నువ్వు మరో నలుగురికి నచ్చాలని లేదు. 10 మంది మెచ్చుకునే నిన్ను మరో 10 మంది
తిట్టుకోవచ్చు. ఎందుకంటే నీ వ్యక్తిత్వం నీది, ఎదుటివారి ఆలోచన నీది కాదు. అందుకే ఎప్పుడు ఒకరి మెప్పు కోసమో గొప్ప కోసమో కాదు, నీ కోసం నువ్వు నిజమైన వ్యక్తిత్వంతో జీవించు. అప్పుడు సంతోషంగా ఉంటావు మిత్రమా. అబద్ధాలు చెప్తే, ఒకరి మీద నిందలు వేస్తే ఈ క్షణం నీలాంటి 10 మందికి నువ్వు కరెక్ట్ అనిపించవచ్చు. కానీ కాలం నీకు వ్యతిరేకంగా మారే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు మాత్రం ఖచ్చితంగా వందలాది మందిలో నువ్వు దోషిగా నిలబడాల్సిందే. ఎవరైనా నిన్ను చిన్న చూపు చూస్తే చూడనివ్వు. అది వాళ్ళ ఆలోచన తీరు ఏంటో బయట పెడుతుంది తప్ప నువ్వేమీ తక్కువ అవ్వవు. వజ్రం యొక్క విలువ చీకటిలో మాత్రమే తెలుస్తుంది, వెలుగులో అన్నీ మెరుస్తాయి. నీ అసలైన శక్తి కూడా కష్టాల్లోనే బయటపడుతుంది. సాధారణ సమయంలో ఎవరైనా ధైర్యంగా ఉండగలరు మిత్రమా. లోతైన బావిలో నీరు నిలకడగా ఉంటుంది, అందుకే అది దాహాన్ని తీరుస్తుంది. నీ ఆలోచనలు కూడా నిలకడగా ఉన్నప్పుడే అవి నీ జీవితాన్ని సరైన మార్గంలో నడిపిస్తాయి. పక్షిగూడు కట్టడానికి 1000 సార్లు శ్రమిస్తుంది. ఒకవేళ గాలికి అది పడిపోయినా మళ్ళీ మొదటి నుండి మొదలు పెడుతుంది. ఓటమిని చూసి భయపడకు, గూడును మళ్ళీ నిర్మించుకో. పక్షిలా నీ గమ్యం వైపు సాగిపో. కోపం అనేది నిప్పు వంటిది. దానిని మరొకరిపై విసరాలని ప్రయత్నిస్తే అది మొదట నిన్నే కాల్చేస్తుంది. అందరూ మనవాళ్ళే, మంచివాళ్ళే అనుకోవద్దు. కాలం గడిచే కొద్దీ ఎవరి దృష్టిలో మనకు ఎంత విలువ ఉందో తెలియజేస్తూ ఉంటుంది. ప్రతి వ్యక్తి ఖాళీగా ఉండకూడదు. ఒకవేళ ఉంటే అజ్ఞానిగా మారి సోమరిపోతు కావడం ఖాయం. కాటు వేసే పాముకు తెలియదు తాను కరిస్తే ప్రాణం పోతుందని. కానీ తాను చేసే పనుల వల్ల ఎవరికి ఎలాంటి నష్టం కలుగుతుందో మనిషికి పూర్తిగా తెలుసు. కానీ పైకి అమాయకంగా నటిస్తూ ఉంటారు. లోపల దాగి ఉన్న భయాన్ని ధైర్యంతో బంధించు. ప్రతి సవాలు నీ విజయానికి ఒక మెట్టు మాత్రమే. నీ ఆశయం సామాన్యమైనది కావచ్చు, కానీ నీ అంకిత భావం అసామాన్యంగా ఉండాలి. విజయం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది మిత్రమా. నీ ఆలోచన నీ ప్రయాణానికి పునాది. దానిని నిరంతరం గొప్పగా ఉంచుకో. ప్రపంచం మొత్తం నీకు దాసోహం అవుతుంది మిత్రమా. నీ సహనం నీ బలహీనత కాదు, నీ పరివర్తనకు దారితీసే గొప్ప శక్తి. కాలం మారే వరకు బంధం అంటే మాట్లాడితే సంతోషం కలగాలి, కోప్పడితే భయం కలగాలి, కష్టం చెప్తే ధైర్యం అవ్వాలి, తప్పు చేస్తుంటే కసిరి సరిచెయ్యాలి. అదే నిజమైన బంధం. ఎవరైనా మనల్ని బాధ పెడితే మళ్ళీ వాళ్ళకు బాధ కలగాలని అనుకోకూడదు. ఒక నవ్వు నవ్వి దూరంగా ఉంటే చాలు. ఎందుకంటే మనం వేసే శిక్ష తాత్కాలికమైనది, దేవుడు వేసే శిక్ష శాశ్వతమైనది మిత్రమా. గత జన్మలో మనకి మన కర్మలకి సంబంధం ఉన్నవాళ్ళే, చెయ్యాల్సిందే మిగిలి ఉన్నవాళ్ళే మనకి ఈ జన్మలో పరిచయం అవుతారు. అందుకే ఎన్నో కోట్ల మంది ఉన్న ఈ భూమి మీద కేవలం కొద్దిమంది మాత్రమే మన జీవితంలోకి వస్తారు. పని అయిపోగానే వెళ్ళిపోతారు. ప్రతి పరిచయం వెనుక మన మనసుకి, మేధస్సుకి కూడా అంతుచిక్కని అంతరార్థం దాగి ఉంటుంది. డబ్బు నీకు ఉన్నదని ఎక్కువగా ఎగరకు, ఎదుటివారికి లేదని వారిని తక్కువ చేసి చూడకు. ఉన్నది పోవడానికి, లేనిది రావడానికి నడుమ ఒక్కరోజు చాలు. నదులు తమలోని నీరు తామే తాగవు, చెట్లు తమ తీయని పండ్లను తామే తినవు, మేఘములు తాము వర్షించిన నీటి వల్ల పండిన పంటను తాము ఆరగించవు. అలాగే సత్పురుషులు తమ యొక్క జ్ఞానాన్ని, సంపదను, బలాన్ని, శ్రమను ఇతరుల కొరకే ఉపయోగిస్తారు. నీళ్ల కోసం చెరువు దగ్గరికి, పాల కోసం ఆవు దగ్గరికి వెళ్ళాలి. పాల కోసం చెరువు దగ్గరికి
వెళ్తే ప్రయోజనం ఉండదు. నీళ్ళ కోసం ఆవు దగ్గరికి వెళ్తే ప్రయోజనం ఉండదు. అలాగే విలువ తెలియని మనుషుల దగ్గరకు విలువను ఆశించి వెళ్ళకూడదు. ఆ విలువ దక్కకపోగా నిరాశ మిగులుతుంది. అపార్థం కలిగినప్పుడే బంధం బలపడుతుంది. ఏడుపు పరిచయమైనప్పుడే నవ్వు విలువ తెలుస్తుంది. కష్టాన్ని ఎదిరిస్తేనే సంతోషం మనవశమవుతుంది. బాధ ఉన్నప్పుడే భవిష్యత్తు బాధ్యతగా మారుతుంది. సమస్య తలెత్తినప్పుడే మన సామర్థ్యం బయటపడుతుంది. చిరునవ్వుతో సమస్యలను ఎదిరించి ప్రేమగా పరిష్కరించు మిత్రమా. వింటున్నారు కదా అని కథలు చెప్పకండి. నమ్ముతున్నారు కదా అని నాటకాలు ఆడకండి. ఏదో ఒకరోజు నిజాలు తెలిసి వాళ్ళు దూరమయ్యాక వినేవారు లేక నమ్మేవారు కనపడక ఒంటరిగా మిగిలిపోతారు. మోసం చేసిన మీరే. చిన్న మట్టి దీపం సూర్యుడితో పోటీ పడదు, కానీ తన పరిధిలో ఉన్న చీకటిని పోగొట్టడానికి శక్తి వంచన లేకుండా